దేవుడు ఏమన్నాడు, నేను వస్త్రహీనై ఉంటుంది నాకు వస్త్రాలు ఇస్తుంది, నేను ఆకలి కొంటిని నాకు అన్నం పెడుతుంది, నేను దాహమని అడుగుతుంది నాకు నీళ్ళు ఇస్తున్నారు. ఈయన వాళ్ళ గురించి ఏమంటారు, నేను ఆకలిగా వస్తుంది నాకు అన్నం పెట్టలేదు, నేను దాహం అంటుంది నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనై ఉంటుంది నాకు వస్త్రాలు మీరు ఇవ్వలేదు. అంటే మనుషులకు చేస్తే మన పుణ్యం ఎక్కడికి పోతుంది, దేవుడికే మనం చేసినట్ట. అంటే మన దగ్గర మనం దాచుకొని తినడం కాదండి, మన సాయం కోరు ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం చేతనైనంత మనకు పెట్టాలి. ఇప్పుడు మనకి కొంతమందికి లేనోళ్ళకి లేకపోవచ్చండి పొలము, కొంతమంది పొలంలో పండేటివి కూడా ఉంటాయి, కొంతమంది అసలు తినడానికి కూడా ఆ పూట కూడా ఉంది. మరి వాళ్ళకి 10 మంది కుటుంబం, ఒక 10 కేజీలు ఇచ్చినాం అనుకో, అది ఎవరికి ఇచ్చినా దేవుడు ఏమంటాడు, నాకే ఇచ్చినాం అంటున్నాడు కదా. నీ దగ్గర ఒక 2-3 చీరలు ఉన్నాయండి, అస్సలు బట్టలు లేని వారు ఉన్నారు, మన దగ్గరకు వచ్చి మన వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్నది కొత్తగా షాప్లోకి వెళ్ళి ఏం లేదు, మనం కట్టుకున్నదే. దేవుడు నాకే చేసిన అన్నాడు కదండి. మరి ఏం చేసినా దేవుడి లెక్కలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, దేవుడు అన్ని గమనిస్తున్నాడండి, ఆయన అన్ని పరిశోధిస్తున్నాడు, అన్ని పరీక్షిస్తున్నాడు. మనం లేచిన కానీ పడుకున్న వారికి మన నోటి మాట, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతిరోజు అంట 2 దూతలు దేవుడి దగ్గర పెడతాయి. మన మాటలన్నీ, మన ప్రవర్తన, మన క్రియలన్నీ మరి మనం ఏ విధంగా నడుచుకోవాలి దేవుళ్ళ. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమకలుగాక. నేనేం చదువుకోలేదండి, ఏదో ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి 2 మాటలు చెప్తున్నాను. దేవుని మహిమకలుగాక. మరి అంటే మనము దేవుని నమ్ముకోవడమే కాదండి, ఆయన ప్రేమను కూడా మనం వివరించాలి. క్రైస్తవం చెప్పుకుంటే సరిపోదు, దాని తగ్గట్టుగా మనం జీవించాలి. నీతి క్రియలు మనలో ఉండాలి. మనం చూసి